నిజామాబాద్ జిల్లా ఆరుమూరు మండలంలోని పిప్పిరి గ్రామానికి చెందిన 50 గౌడ కుటుంబాలను గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు బహిష్కరించారు. దీంతో గౌడ కులస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామంలో కళ్ళు అమ్మటానికి ఉన్న ధర సరిపోక ధరలు పెంచుకుంటామంటే గ్రామాభివృద్ధి కమిటీకి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని, లేదంటే తాము చెప్పినట్లు వినాలని హుకుం జారీ చేశారని బాధితులు తెలిపారు. అందుకు తాము అంగీకరించకపోవడంతో వీడీసీ గ్రామంలో గౌడ కులానికి చెందినటువంటి ఎవరి వద్ద ఏమీ కొనకూడదని నిబంధన పెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. కులవృత్తి చేసుకోకుండా వీడీసీ అడ్డుకుంటుందని ఆరోపించారు. ఇక అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. గౌడ కులస్తులకు చెందిన 54 కుటుంబాల మందిని అయితే వీడీసీకి దగ్గరికి పోయినాము. ఇంతకుముందు ధరలు ఎక్కువ ఉండుట్లా అప్పుడు ఏం కాలేదని చెప్పేసి ఇప్పటిదాకా ఒక విధంగా ఉండే, ఇప్పుడు అక్కడికి పోయి మరి మా బాధకాలని వాళ్ళకి చెప్పుకున్నాము. అయితే వాళ్ళు డబ్బులు డిమాండ్ చేసారు. దేనికోసం అని చెప్పి మేము ఇక్కడ కులవృత్తి చెట్లు తీసుకొని కళ్ళు అమ్ముకుంటాము. చెట్లు తీసుకొని కళ్ళు అమ్ముకుంటాము. అయితే వాళ్ళు వీడీసీ వాళ్ళు చెప్తే మేము పోయినాము. పోతే వాళ్ళు డబ్బులు డిమాండ్ చేస్తే మొత్తం అంత గానం కాదు. అందుకోసమే మేము మాకు తగిన న్యాయం చేయాలని అంటే లేదు, మేము చెప్పినట్టు మీరు వింటారా అని అంటే లేదు అని మేము అన్నాము. దానికోసము మమ్మల్ని మాకు 54 కుటుంబాలకు చెందిన కొందరుకున్న షాపులు మాకు సంబంధించిన షాపులు అన్నట్టు, మా వ్యక్తిగత షాపులు, హోటలే కానీ, టిఫిన్ సెంటర్ కానీ, వాటర్ ప్లాంటే కానీ, ఇవి చికెన్ సెంటర్, ఇవి మా వాళ్ళు మా గౌడ కుటుంబాలకు చెందిన షాపులు. దాంట్లోకి ఎవరు రావద్దు, ఎవరు పోయినా కానీ జుర్మానని వాళ్ళు మాట్లాడుతున్నారు. మా 54 కుటుంబాలని బహిష్కరించారు. అయితే దీని విషయంలో మా 54 కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉంది కాబట్టి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చినాము. దానికి మన సిఐ గారు స్పందించి